ఇక్కడే. ఇక్కడే ఉన్నావు శ్వేత నువ్వు. నీ గురించి ఆలోచిస్తుంటే రాత్రి నిద్ర పట్టట్లేదు. బహుశా ఇన్సోమ్నియా ఎఫెక్ట్ అంటావా? నీతో మాట్లాడుతుంటే ఆకలేయట్లేదు. బహుశా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటావా? నీ గురించి ఆలోచిస్తుంటే మెమరీ అంతా కరప్ట్ అయిపోతుంది. బహుశా పిచ్చి ఎక్కిందంటావా? పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు, అదో రకం. చూసావా, ఈ పరధ్యానంలో నన్ను నేనే గోగేసుకుంటున్నా. బహుశా దీన్నే సైన్స్లో అసంకల్పిత ప్రతీకార చర్య అంటారేమో. ఆపేయాలి, ఇక నుంచి మొత్తం ఆపేయాలి. ఏంటి గోక్కోవడమా? గోక్కోవడం పెద్ద చటువృద్ధం ఏం కాదే. అయితే ఎవడెప్పుడు నచ్చిన చోటు నచ్చినట్టు గోక్కో. నేను ఆపని ఇది కాదు, నువ్వు లవ్ చేయడం ఆపేయాలి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఎవరైనా మందు మానేమంటారు లేదా సిగరెట్ మానేమంటారు? నువ్వేంటి లవ్ చేయడం మానేమంటున్నావు? అది కూడా ఆరోగ్యానికి హానికరమేనా? నువ్వు లవ్ చేస్తున్న శ్వేతను మర్చిపో. ఎందుకంటే తను నేను లవ్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? నేను లవ్ చేస్తున్న శ్వేత నువ్వు లవ్ చేయడం ఏంటి? చూడు భయ్యా, అందరు లవ్ చేస్తారు, కానీ అందరూ ఎవరిని లవ్ చేస్తున్నారు అన్నదే పాయింట్. అంటే శ్వేతను లవ్ చేయడం అన్నావా? చూడు, శ్వేత నన్నే లవ్ చేస్తుంది, నన్ను మాత్రమే లవ్ చేస్తుంది. మా ఇద్దరి మధ్యలోకి వచ్చావా మర్యాదగా ఉండదు చెప్తున్నా. అవునా? వేస్తుంది భయ్యా. శ్వేత నేను లవ్ చేస్తున్నాను నాకు ఒక్క రీజన్ చెప్పరా? చేతిలో ఉన్న ఫోటోని గుండెలో ఉన్న ప్రేమ రెండు నీకు ఇచ్చేస్తున్నా. ఒకటి కాదు, మూడు కారణాలు చెప్తాను, అదే మాట వినండి. చెప్పు.